నమస్కారం. ఆగస్టు 4వ తారీఖు 1912 సంవత్సరంలో జన్మించిన జంధ్యాల పాపశాస్త్రి గారి జయంతి. వారికి కరుణశ్రీ అనే బిరుదు కూడా వచ్చింది. వారు పుష్ప విలాపం అనే కావ్యం రాసి, ఆ పుష్ప విలాపం అనేది ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాన అమృతంచే ఎంతో ప్రసిద్ధి చెందింది. వారికి గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వటం అనేది జరిగింది వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి. వారు ఉపన్యాసకులు, అలాగే కవి, అలాగే ఏంటంటే రైటరు. ఆయనకి ఏంటంటే లెక్చరర్గా కూడా పనిచేశారు, ఉపన్యాసకులుగా. అదే చెప్పాను కదా. ఆయన యొక్క రచనలు కరుణశ్రీ కాదు, విజయశ్రీ. అలాగే ఆయన ఏంటంటే ఉదయశ్రీ పేరుతో కూడా ఆయన రాసినటువంటి రచనలు ఉన్నాయి. ఒక వ్యక్తి మారడానికి కవి వారి యొక్క ఆలోచనలు ప్రభావితం చూపుతాయి. అంటే సాధారణంగా ఒకానొక పరిస్థితిలో ఒక విదేశీయుడు ఇండియాలో పర్యటించినప్పుడు ఆయన గులాబీ రేకుల్ని తెంపి తినడం చూసి ఆయన పుష్ప విలాపం పుట్టింది. అంటే ఆలోచనించి, అంటే నోరు లేని జీవాలుగా ఉన్నటువంటి పుష్పాల్లో కూడా ప్రాణం ఉంటుంది, వాటిని నలిమేసి తినేస్తుంటే అవి ఎంతో బాధపడతాయని పుష్ప విలాపం రచనలో వారు చెప్పడం అనేది జరిగింది. ఆయన పోతన యొక్క భాగవతం ప్రాజెక్ట్ కూడా ఆయన ఎడిటర్గా పనిచేశారు తిరుపతి దేవస్థానంలో. ఆయన యొక్క రచనల గురించి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి, చాలా రచనలు ఉన్నాయి. అంటే తెలుగు బాలని, అరుణ కిరణాలని, ఒమ్మర కావ్యం, పాకీ పిల్ల, అలాగే ఏంటంటే బుద్ధిని కథ, నలుగురు మిత్రులు, శకుంతల, వసంతసేన, ఆదికవి వాల్మీకి రచనలు చేశారు. వాటితో పాటు ఈయనకి అవార్డులు కూడా చాలా వచ్చాయి. అంటే ఎన్టీ రామారావు గారి చేత, రాష్ట్రపతి చేత కూడా గౌరవం పొందినటువంటి కరుణశ్రీ గారు జంధ్యాల పాపశాస్త్రి గారే అసలు పేరు. వారు ఏంటంటే సత్యసాయిబాబా డివోటీగాను, అలాగే విశ్వగురు విశ్వంజీ గురువుగాను కూడా ఆయన నిజంగా అయితే అహింసా జ్యోతి అనేది 1948లో ఆయన కరుణామయ డ్రామా అనేది రాయటం జరిగింది. అలాగే స్వప్న వాసవదత్త, గురుదక్షిణ, ఇంద్రధనస్సు, చందమామల్లో కుందేలు కథ, కళ్యాణ దంపతులు, శ్రీనివాస వచనం, గణేశ పంచకం, సప్తర్షి రామాయణం, పూజా పుష్పాలు, ఇవి వీరి రచనలు. ఇంకేంటే సమాజాన్ని ప్రభావితం చేసే రచనలు వీరు చేశారు. అందులో ఏంటంటే మానవతా విలువలు, సామాజిక సమస్యల పరిష్కారానికి వీరి రచనలు ఎంతో దోహదపడ్డాయి. అందుచేత కరుణశ్రీ గారిని ఈరోజు మనం తలుచుకోవటం జరుగుతుంది. అంటే వారి యొక్క జయంతి. అంటే ఇప్పుడు 1912 సంవత్సరంలో గుంటూరు జిల్లా ఆయన కొమ్మూరులో జన్మించారు. మరి వారి యొక్క ఒకటి తెలుగు బాల, లలిత సుగుణజాల తెలుగు బాల, ఆ పద్యం కూడా ఒకసారి చాలామందికి పరిచయం అయి ఉంటుంది. ఒక్కసారి చదువుతాను. దేశశోభ కంటే దేవచాచన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణజాల తెలుగు బాల. అది ఇలాంటి రచన చేసినటువంటి కరుణశ్రీ గారు. మరి వారి ఇదే కాదు, ఈయన ఏంటంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఏసీ కాలేజీలో లెక్చరర్గా, హిందూ కాలేజీలో కూడా 2 సంవత్సరాలు చేశారు లెక్చరర్గా. ఏసీ కాలేజీలో 22 సంవత్సరాలు చేశారు. అంతకుముందు టీచర్గా 4 సంవత్సరాలు చేశారు. మరి ఇంతలాగా పడినటువంటి ఆయన ప్రాచుర్యం పొందినటువంటి ఆయన గౌరవ డాక్టరేట్ ఇవ్వటం అనేది ఉంది. అంటే ఏంటి, ఎప్పుడు దాదాపు ఆయన చేసిన రచనలు ఏంటో తెలుసా? 27 రచనలు చేశారు. వారికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారి ద్వారా గౌరవ డాక్టరేట్ కూడా పొందడం అనేది జరిగిందన్నమాట. తర్వాత మరి ఘంటసాల రాసినటువంటి వారి యొక్క రచనలను ఒక్కసారి మనం చూద్దాం.
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచనేమి, అందమును హత్య చేసడి హంతకుండ మైలపడిపోవునోయి నీ మనుజ జన్మ. చూసారా, మనిషి అనగానే అంటే ఒక రకమైన అంటే సంస్కారం ఉంటుంది. జీవాల పట్ల, మూగజీవాల పట్ల ఒక రకమైన కరుణ కలిగి ఉండాలి. ఆ కరుణ కలిగి ఉండాలి ఆలోచనతో మానవతా విలువలను పెంచాలనే ఉద్దేశంతో ఆయన రాసినటువంటి రచన ఈ పుష్ప విలాపం. వల్లనే వారికి కరుణశ్రీ అనే ఒక బిరుదు అనేది వచ్చిందన్నమాట. మరి వారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఒక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి గౌరవం సూచకమైనటువంటి ఘన నివాళులు అర్పిస్తూ మనం సెలవు తీసుకుంటాం. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, బీజేపీ ధార్మిక శాఖ. నమస్కారం.